ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. తులారాశి యొక్క పరిచయ విషయానికి వస్తే, తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇది వాయుతత్వానికి చెందినది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి పరిధిలోకి వస్తాయి. తులారాశి వారు ఒక శుభవార్త వినబోతున్నారు. వీరి కాలం మారింది, అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి. ఆ శివుని దివ్య దృష్టిలో మీరు ఉన్నారు. ఇప్పటి నుండి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఈ రాశి వారే అయితే ఈ వీడియో మీ జీవితం మార్పునకు బీజంగా మార్చవచ్చు. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో శివుడు చూశాడు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో మీరు భాగ్యాన్ని కొత్తగా రాయబోతున్నారు. తులారాశి వారు న్యాయం, సమతుల్యత, శాంతి, ప్రేమకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి శుక్రగ్రహం ఆధిపత్య గ్రహం కావున ఈ రాశివారు అందం, నైపుణ్యం, సంయమనం కలవారుగా ఉంటారు. కానీ గత కొంతకాలముగా వీరి జీవితంలో ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంబంధాల్లో గందరగోళం కనిపించింది. ఇది ఇప్పుడు ఆగిపోనుంది, ఎందుకంటే ఆ శివుని దివ్య దృష్టి మీపై పడింది. తులారాశి వారికి 2025 మిడ్ నుండి 2026 మిడ్ వరకు ఒక అద్భుత దశలోకి అడుగుపెట్టబోతున్నారు అని చెప్పుకోవచ్చు. శని దశమ స్థానంలో ఉండి కర్మ ఫలితాన్ని సానుకూలంగా ఇచ్చే విధంగా మారింది. గురుడు మీ లాభస్థానాన్ని స్మరిస్తున్నాడు. ఇది రాజయోగాన్ని సూచిస్తుంది. దీని కారణముగా మీరు చేసే ప్రతి చిన్న పని గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే వీరు పెట్టిన ద్రవ్యానికి రెట్టింపు లాభం ఉంటుంది. వ్యాపారపరంగా మీకు కలిసిన వ్యక్తులు మంచి అవకాశాలను తీసుకొని వస్తారు. మీరు చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఈ సమయంలో మీకు అవసరమైంది ఒకటే, అది విశ్వాసం అని చెప్పుకోవచ్చు. ఓ తులారాశి వ్యక్తులారా, ఇది మీరు భయపడాల్సిన కాలము కాదు. ఇది ఆదిశక్తి శివుని ఆశీస్సులతో చిగురించే అదృష్టకాలమని గుర్తుపెట్టుకోండి. శని మీ కర్మస్థానంలో ఉండటం వలన మీరు గతంలో చేసిన ప్రతి కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. గురుడు లాభస్థానంలో ఉండటం వలన ఊహించని వృద్ధి, ప్రయోజనాలు మీ దారి వైపు పరుగులు తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో తులారాశి వారికి కీలకమైన మార్పులు ఎదురవుతాయి. ఉద్యోగపరంగా చూస్తే మీరు అనుకున్న ప్రమోషన్స్ ఇప్పటికే రాకపోతే ఇక దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ నైపుణ్యం గమనించి మీ పై అధికారులు మీపై విశ్వాసంతో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ముఖ్యముగా ఐటీ, మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ రంగాలలో విదేశీ అవకాశాలు లభించవచ్చు. అదేవిధంగా వ్యాపారపరంగా చూస్తే కొత్త పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. ఆలస్యంగా నడుస్తున్న వ్యాపారానికి కొంత ఉత్సాహం వస్తుంది. ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు. ఇంతకుముందు మీ దారికి అడ్డు నిలిచిన వారు ఇక మీ నీడ కూడా చూడలేరు. మీ మీద నిందలు వేసిన వారు ఇక తలదించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ నిజాయితీకి మద్దతుగా సమాజం నిలబడుతుంది. తులారాశి వారు ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శివలింగానికి పాలు, నీటితో అభిషేకించడం మరియు బిల్వపత్రాన్ని 3 ఆకులతో కలిపి ఓం నమః శివాయ అనే మంత్రం జపిస్తూ సమర్పించడం. అదేవిధంగా ప్రతి సోమవారం ఉపవాసం ఉండి శివాలయంలో రుద్రాభిషేకం చేయడం ద్వారా మరింత శక్తి, శాంతి, అభివృద్ధి లభిస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. తులారాశి వారు సహనానికి మారుపేరు అని చెప్పవచ్చు. మీ జీవితంలో ఎన్ని దారులు మూసుకుపోయినా మీరు నమ్మిన దారి ధర్మం, శాంతి, నిజాయితీ. ఇవే ఆ శివుని ఆశీస్సులకు కారణమని చెప్పక తప్పదు. మీరు ఎన్నిసార్లు విఫలమయ్యారో కాదు, చివరికి మీరు ఎంత ధైర్యంగా నిలబడతారో శివుడు చూస్తాడు. ఓర్పు అనేది బలహీనత కాదు, అది మీరు పొందుపోయే విజయానికి పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. అదే విధముగా భయాన్ని నీలో ఉండనివ్వకు, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నీ వెనుక ఉన్నాడని మర్చిపోవద్దు. తులారాశి వారు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం
మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే మాట కేవలం నమ్మకం కాదు, ఇది శివుని వాగ్దానంగా భావించాలి. మీ శ్రమ, మీ నిజాయితీ, మీ భక్తి ఇవన్నీ కలిపి ఈ కాలాన్ని మహాశక్తిగా మారుస్తున్నాయి. ఇది తులారాశి వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి కీలక మలుపుగా చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ కాలాన్ని స్వర్ణకాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు చేసే చిన్న పని అతిపెద్ద విజయాన్ని ఇస్తుంది. అందరూ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మంచి అభివృద్ధిని సాధించగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీరు చేసిన ప్రతి చిన్న పెట్టుబడి అతిపెద్ద విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి మంచి రంగాలలో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. అదే విధముగా ఓ తులారాశి వ్యక్తులారా, మళ్ళీ చెబుతున్నాను, మీ వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీరు ఏ పనినైనా ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ పని మొదలు పెట్టండి. ఆ పనిలో మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది ఆ పరమేశ్వరుని మాట అని చెప్పక తప్పదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ఎక్కువ మంది తులారాశి వ్యక్తులకు రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే ఎలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.